హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో చాలా ఎక్సైటింగ్ పార్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే గూగుల్ వాళ్ళు లాంచ్ చేసిన 5 డేస్ ప్రోగ్రామ్ అయితే మనం అందరం రిజిస్టర్ అయ్యాం. డే 1 ఎలా చేయాలి, అసైన్మెంట్స్ అవన్నీ క్లియర్ గా చెప్తాను నేను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు రిజిస్టర్ చేస్తుంటే డెఫినెట్లీగా మీకు మెయిల్ అయితే గూగుల్ నుంచి డే 1 అసైన్మెంట్ అయితే మెయిల్ వస్తుంది. ఒకసారి చూసుకోండి. అసైన్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలి డీటెయిల్ గా అన్ని అయితే ఫాలో అవుదాం మనం ఇప్పుడు. ఫస్ట్ మెయిల్ లో గూగుల్ ఈవెంట్స్ కి అయితే వెళ్ళండి. అక్కడ డే 1 అసైన్మెంట్ అని ఉంటుంది. ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ 5 డేస్ AI ఇన్స్టాన్స్ అని ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ గా మెయిల్ లో ఏం చేయాలో చూద్దాం ఒకసారి. సమ్మరీ పోడ్కాస్ట్ ఎపిసోడ్ అయితే వినండి ఒకసారి. అక్కడ లింక్ క్లిక్ చేస్తే గూగుల్ యూట్యూబ్ ఛానల్లో అన్లిస్టెడ్ పోడ్కాస్ట్ వీడియో అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో అయితే విజువల్స్ లేవు బ్రో, జస్ట్ ఆడియో మాత్రమే, వినడానికి మాత్రమే డిజైన్ చేశారు వీళ్ళైతే. సో ఈ పోడ్కాస్ట్ నోట్బుక్ LM తో క్రియేట్ చేశారు కాబట్టి అది PDF ని ఆడియో పోడ్కాస్ట్ లాగా మార్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఏజెంట్స్ అనే PDF కూడా డాక్యుమెంట్ కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అది గూగుల్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన 54 PDFs అయితే ఉన్నాయి అందులో. సో మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసి లేకపోతే డ్రైవ్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF లో AI ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయో, ఎలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా దీన్ని అయితే డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. డే 1 టాస్క్ లో ఈ PDF లో చదువుకోవడం లేదా పోడ్కాస్ట్ లో వినడం కంపల్సరీ. ఇప్పుడు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెక్షన్ కి అయితే వెళ్దాం. మనం బిల్డ్ యువర్ ఫస్ట్ AI ఏజెంట్ యూజింగ్ ద జెమినై ADK. సో మెయిల్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేస్తే గూగుల్ నోట్బుక్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఎడిట్ మై కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి ఒకసారి. అప్పుడు కోడ్ రన్ చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ కోడ్ను. సో అది అక్కడ మనకు గూగుల్ AI స్టూడియో ఓపెన్ చేయడానికి న్యూ ట్యాబ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం API కీ క్రియేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ బ్రో. AI స్టూడియో ఓపెన్ చేసి క్రియేట్ API కీ అయితే మీద క్లిక్ చేయండి. కీని ఒకసారి నేమ్ అయితే ఇవ్వండి. ఎగ్జాంపుల్ గూగుల్ AI ఏజెంట్ కోర్స్ అని ఇవ్వండి. మీ పర్సనల్ కీ అయితే అవ్వబోతుంది. ఎవరికి కూడా షేర్ చేయకండి. ఇవి చేసి నోట్ ప్యాడ్ లో మీకు సేఫ్ గా ఉండేటట్టు అయితే సేవ్ చేసుకోండి. మీరు అక్కడ మీరు యాడ్ ఆన్స్ కి అయితే వెళ్ళండి, సీక్రెట్స్ కి వెళ్ళండి. అక్కడ యాడ్ న్యూ సీక్రెట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ మనకు గూగుల్ API కీ అయితే ఉంటుంది. సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, ఆల్ క్యాప్చర్స్ అయితే ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా అయితే ఉంచండి. సో వాల్యూ సెక్షన్ లో మీ API కీ అయితే పేస్ట్ చేయండి. సేవ్ చేశాక బ్లూ టిక్ అయితే కనిపిస్తుంది మనకు, అంటే మీ APIకి కరెక్ట్గా సెట్ అయింది అనమాట. సెటప్ కాల్ అయితే రన్ చేయండి. ఇక్కడ ఉన్న క్లిక్ బటన్ అయితే క్లిక్ చేయండి, లేకపోతే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ అయితే ఎంటర్ చేయండి. ఇందులో మీకు జెమినై APIకి అయితే సెటప్ కంప్లీట్గా మెసేజ్ అని వస్తుంది, అంటే సరిగా మీరు సెట్ చేశారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ADK కాంపోనెంట్స్ను ఇంపుట్ చేయాలి. ADK అంటే ఏజెంట్ డెవలప్మెంట్ కిట్. మన AI ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ AI ఏజెంట్స్ ను క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ ఏజెంట్ గూగుల్ సెర్చ్ లో యూజ్ చేస్తే క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా వస్తుంది. కాల్ రన్ చేశాక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. మీ AI ఏజెంట్ ను టెస్ట్ చేయడం, వాట్ ఈస్ AI డెవలప్మెంట్ కిట్ అని అడగండి. అది గూగుల్ నుంచి ఆన్సర్ ఫిట్ చేసి డిస్ప్లే చేస్తుంది. మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏజెంట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మన AI ఏజెంట్ కి వెబ్ ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేయాలి. మనకు చాట్ ఇంటర్ఫేస్ వస్తుంది. యూజర్స్ కి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడగచ్చు. 2 or 3 minutes పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. స్టక్ అయితే నోట్బుక్ LM రీఫ్రెష్ చేసి మళ్ళీ రన్ చేయండి. రన్ అయ్యాక బ్లూ రన్ యాప్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మీ UI UX డిజైన్ అయితే అవుతుంది కంప్లీట్గా. ఇప్పుడు మన AI ఏజెంట్స్ ను టెస్ట్ చేయండి. ఇది రియల్ టైంలో అప్లికేషన్ అవుతుంది. ఇది కంగ్రాచులేషన్స్ బ్రో, మీ డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 1B అయితే చూద్దాం మనం. అంటే డే 1లోనే పార్ట్ 2 అయితే చూద్దాం. మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ను బిల్డ్ చేయడం. ఇక్కడ మల్టీ ఏజెంట్స్ ఒక టీమ్ లాగా కలిసి వర్క్ చేయడం అన్నమాట. ఒక ఏజెంట్స్కి ఒక టాస్క్ చేస్తుంది, ఇంకో ఏజెంట్ ఇంకో టాస్క్ చేస్తుంది. వీటినన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, టీం వర్క్ ఎలా ఉండాలి, ఫాస్ట్గా రిజల్ట్ ఎలా వస్తుందని చూద్దాం మనం. మీరు లెర్న్ చేస్తారు సీక్వెన్షియల్గా, ప్యారలల్గా ఆర్ మరియు డిఫరెంట్ వేస్ ఆఫ్ ఏజెంట్ కమ్యూనికేషన్ అయితే అవుతుంది. ఇక్కడ సెటప్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది బ్రో. అదే APIకి అదే స్టెప్స్తో డే 1 లాగా అయితే ఉంటుంది మనకు. సో ఇప్పుడు క్విక్ రీక్యాప్ అయితే చేసుకుందాం మనం. సమ్మరీ పోడ్కాస్ట్ అయితే ఎలా యాక్సెస్ చేయాలో చూసాం మనం. ఇంట్రడక్షన్ టు ఏజెంట్స్ను వైట్ పేపర్లో ఎలా చదవాలో చూసాం మనం. నెక్స్ట్ జెమినై ADK యూజ్ చేసి ఫస్ట్ AI ఏజెంట్స్ని క్రియేట్ చేసాం. మీ ఏజెంట్ని UI UX లెక్క క్రియేట్ చేసాం మనం. మరియు లాస్ట్లో మనం మల్టీ ఏజెంట్స్ను సిస్టమ్స్ కూడా కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. సో గూగుల్ 5 డేస్ AI ఏజెంట్ ఇన్స్టాన్స్ కోర్స్లో డే 1 అయితే కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు మీరు టర్న్ అసైన్మెంట్స్కి అయితే కంప్లీట్ చేసి ప్రోగ్రెస్ అయితే అప్లోడ్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డే 3 డే 4 అయితే మనం కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుంటాం కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ కోర్సెస్, ఇంటర్న్షిప్, AI అప్డేట్స్ గురించి అయితే షేర్ చేస్తాను. సో టుమారో డే 2 వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.